జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే కొంచెం ఇట్లా జరుపుకున్నారంటే వెడల్పోతే అందరూ వస్తారు కదా. జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కరెంటు విద్యుత్ పై పోరుబాట నిర్వహించాల్సిందిగా కోవడం జరిగింది. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త అబ్దుల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ పోరుబాట నిర్వహించడం జరుగుతుంది. ఇంత వర్షంలో కూడా విద్యుత్ వినియోగదారులు కరెంటు ఎవరైతే వినియోగిస్తారో వినియోగదారులపైన పడుతున్నటువంటి భారాన్ని ఇంకా ముందు దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వినియోగదారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పోరుబాటులో ముందుకు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులందరూ కూడా చేస్తున్నాం. ఒకసారి ఈ కరెంటు విషయం కొనుకొస్తే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కు ముందు మేము ప్రభుత్వానికి వస్తే కరెంట్ ఛార్జీలు తీసేస్తాం, కరెంట్ ఛార్జీలు పెంచబోం, కరెంట్ ఛార్జీలు వైఎస్ఆర్సీపీ ఏదైనా పెంచి ఉన్నట్లయితే వాటిని కూడా మేము తగ్గిస్తామని చెప్పేసి నేను ప్రగల్భాలు పలిపినట్టు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏకంగా 15,485.36 కోట్ల విధంగా గృహ వినియోగదారులపైన వడ్డింపు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే 6,000 కోట్ల వడ్డింపు విధించారు. తదనంతరం జనవరి నుండి ఆ వడ్డింపు జరుగుతోంది. ఈ విధంగా గృహ వినియోగదారులు ఇప్పుడు 600 కడుతున్నట్టు ఒక గృహ వినియోగదారు ఇప్పుడు దాదాపు 200 రూపాయల వరకు 800 రూపాయలు 200 రూపాయల వరకు కట్టడం జరుగుతోంది. కాబట్టి ఈ సందర్భంగా మా డిమాండ్ ఒకటి, పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, తదనంతరం ఎన్నికల్లో ఏవైతే నువ్వు హామీ ఇచ్చావో ఆ హామీ నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పేసి, తర్వాత ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జీ ఇచ్చేది. ఆ ఫ్రీ ఛార్జీని కూడా నువ్వు కూడా అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే వ్యవసాయ పంపు సెట్లకు వచ్చేసిందనో కనెక్షన్లను మంజూరు ఇంతవరకు చేయడం లేదు. ఆ వ్యవసాయ పంపు సెట్లు కనెక్షన్ మంజూరు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ మీకు తలొగ్గి విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్లయితే ఓకే, లేదంటే ఈ పోరుబాటును మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభామూలకంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గంలో మరియు సమన్వయకర్త మక్బుల్ అన్న గారి ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బాధుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరుగుతూ ఉంది. ఆ క్రమంలో కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్బుల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్షం పడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి
నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పోరుబాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ మనం గతం నుండి పరిశీలిస్తున్నాం. గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో అమలుకు ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఏ విధంగా గద్దెకెక్కి ఆ తర్వాత హామీలన్నీ తొంగులా తొక్కారో, ప్రజలను మోసం చేశారో, అదేవిధంగా ఈసారి కూడా కళ్ళార్పకుండా మనస్సాక్షిని చంపుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మళ్ళా మోసపూరితమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ఇంకొకసారి రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసగించడం జరిగింది. మోసపోవడం పరిపాటి అవుతా ఉంది ప్రజలకు, ఆంధ్రరాష్ట్రంలోని ప్రజలకు. మనం ఒకసారి గమనిస్తే ప్రజలు ఆశతో ఉంటారు. అత్యాశ చూపినటువంటి చంద్రబాబు మాటలు నమ్మారు. ఈసారి కూడా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో మాత్రమే చెప్తారు ఆయన. ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక మాజీ శాసనసభ్యులు చెప్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఇద్దరు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బాధ్యులని మనం ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అయితే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను ఇంకొకసారి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అదే ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యం కానటువంటి 1-2 హామీలు ఇచ్చిన మళ్ళా ఆయనే ఈసారి ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మోసపూరితమైనటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి వాగ్దానాలు చేయరు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రమంతా పర్యటిస్తూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచారు, మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఊరూరా బాకా మోదీ ప్రజలను మోసగించారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎడాపెడా అప్పులు చేస్తూ, ఎడాపెడా పన్నులు విధిస్తూ, కరెంటు ఛార్జీలు పెంచుతూ ఈ రాష్ట్రంలో దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మనం చూస్తే ఎస్ఆర్బిఎం లిమిట్స్ దాటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుండి కానీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుండి కూడా చాలా రకాల అప్పులు చేస్తున్నారు. మరి ఈ అప్పులన్నీ కూడా ఏం చేస్తున్నారు? ఈ ట్యాక్సులు, ఈ కరెంటు ఛార్జీల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం అమరావతి అభివృద్ధికి మాత్రమే ఉపయోగించడం చాలా దారుణం. వికేంద్రీకరణ జరగాలి. కేంద్రీకృతం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్నంతా అమరావతిలో కుప్పపోసి అక్కడ మాత్రం అభివృద్ధి జరిగితే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి జరగకూడదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఈ క్రమంలో దోపిడీ కార్యక్రమం కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ 3-4 నెలల కాలంలోనే కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు. దీపావళి కానుకగా ₹1.27 యూనిట్ పైన ఆ రోజు పెంచారు. మరి ఈరోజు చూస్తే 92 పైసలు యూనిట్కి పెంచారు. మొత్తం వెరిసి ₹2.20 యూనిట్కి సబ్జెక్టు కరెక్షన్ అని తెలియజేస్తూ, మరి ఈ విధంగా ₹2.20 పెంచినటువంటి యూనిట్కి పెంచినటువంటి కరెంటు ఛార్జీలను జనవరి నుండి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ భారాన్ని మోయాలా? ఈ భారాన్ని 24 నెలలు అంటే 2026 జనవరి వరకు కూడా ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ భారాన్ని భరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. మరి అనుకునే కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా అమలు చేస్తూ, ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ ఎనర్జీని విపరీతంగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు, కంపెనీలు తీసుకొచ్చారు. మరి ఆ క్రమంలో అదానీ కంపెనీకి కూడా పీపీఎల్ ఇచ్చి ఆ రోజు ఈ రాష్ట్రంలో మరి సోలార్ ఎనర్జీని మరి విపరీతంగా వినియోగంలోకి తీసుకొచ్చారు. మరి ఈ మధ్యనే మనం చూసాం, అమెరికా ప్రభుత్వం ఈ సెకీ చేసినటువంటి నిర్వాహకం వల్ల, అవినీతి వల్ల మరి రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అదానీ సంస్థ అవినీతికి పాల్పడింది. 72,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పి అక్కడ కేసులు పెట్టారు. మనం వీటిని ఆలోచన చేస్తే అమెరికా ప్రభుత్వం మరి కేసులు పెట్టింది
ఎవరి మీద అంటే సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ చేసినటువంటి అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం చాలా శోచనీయం. మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సెకీ ఈ రాష్ట్రంలో సోలార్ ఎనర్జీని అదానికి రేటుకు కట్టబెడితే అవినీతి జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సెకీ మీద, మోడీ మీద, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మీద కేసులు పెట్టి లోపల పంపాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో చాలా ట్రాన్స్పరెన్సీగా అవినీతి రహితంగా పరిపాలించారు. మరి ఈ పరిపాలన ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అధినేతలందరూ చూశారని చెప్పి నేను తెలియజేస్తూ, మరి త్వరలోనే ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కువైతున్నాయి. సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదు. మన ఖజానా 2,50,000 కోట్ల రూపాయలు అయితే దగ్గర 1,20,000 కోట్ల రూపాయలు ఈ సూపర్ 6 మీద చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి అంత ఆదాయం మన రాష్ట్రంలో లేదు. మరి ఆదాయం పెంచుకునే మార్గాల్ని ఊరికే ఊపుదప్పుడు కార్యక్రమాలుగా ఆయన చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఈ మోసాన్ని అందరూ కూడా ఎండగట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీ చేస్తున్న మోసాలు, పెంచిన కరెంటు ఛార్జీలు, నవంబర్లోనే ఆల్రెడీ 6,072 లక్షల కోట్లు, 6,072 లక్షల కోట్ల రూపాయల పెరుగుదల ఆల్రెడీ రైతుల మీద, గృహవతుల మీద సగటున ఒక్కొక్క యూనిట్కి 69 పైసలు పెంచి బాధుడు మొదలుపెట్టారు. ఈ నెలలో మళ్ళీ దరిదాపున 9,000 చిల్లర కోట్ల రూపాయలు బాధుడు మొదలుపెట్టి దాన్ని కూడా దరిదాపున 108 పైసలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. వెరసి యూనిట్ పైన 175 పైసలు పెరిగే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద దరిదాపున 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా, మా పరిస్థితులు బాగలేవు, నువ్వు ఇస్తానే సూపర్ 6 అవలంబించలేదు, దానికి తోడు మళ్ళీ ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టావు. ఆల్రెడీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రజల మీద భారం పడింది. వ్యాపారం చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టు ఆల్రెడీ నువ్వు చేస్తున్న రాజకీయాలకు తోడు మా మీద ఇలాంటి కరెంటు ఛార్జీలతో సహా పెంచుకుంటూ పోతే మా పరిస్థితులు ఎలా ఉంటాయి? గుడిసెలతో నివసించే వ్యక్తులకు కూడా, చిన్న 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకునే రైతులతో సహా, ఇళ్ళు అమ్ముకునే వాళ్ళు, కొనే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి కూడా రేపు నెలలో ఆల్రెడీ నువ్వు భూముల విలువలు పెంచే కార్యక్రమం మొదలుపెట్టావు. ప్రజల దగ్గర రిజిస్ట్రేషన్ రెవెన్యూ పెంచుకునేదాని కార్యక్రమం మొదలుపెట్టావు. నువ్వు సంపద సృష్టిస్తావు అంటే ఎక్కడి నుంచో సృష్టిస్తావు అనుకున్నాం, మా జోబులలో నుండి తీసేసుకుంటావని మేము కల్లో కూడా అనుకోలేదు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో నువ్వు అవలంబించాల్సిన సూపర్ 6 కార్యక్రమాల్ని మర్చిపోయి ప్రజల మీద బాధుడు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దరిదాపు నాకు తెలిసి అప్పటిగా 65,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఏం చేసిందో కనపడటం లేదు. సంక్షేమం అంటే కన్సూమర్లు ఎక్కడ కనపడటంలా, అభివృద్ధి అనేది నీ కన్సూమర్లు ఎక్కడ కనపడటంలా, నీ నైజం ప్రజల మీద బాధుడు తప్ప వేరేది లేదు. గతంలో కూడా 2000 సంవత్సరంలో కరెంటు ఉద్యమాల మీద ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రజలు ఉద్యమించిన రోజున, ఆ రోజు కూడా ఇనప కంచెల మధ్యన గుర్రాలతో తొక్కించి తూటాలతో పేల్చిన పాపం నీదే చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో. నిన్ను నమ్మేం, గ్రహపాట్న నిన్ను సీఎం చేసుకున్నాం. ఈరోజు నిన్ను నమ్మినందుకు గాను ప్రజలకు 6 నెలలు కాకముందే చుక్కలు చూపించే కార్యక్రమం చేస్తున్నావు. ప్రజలకు వ్యవసాయ పెట్టుబడులు ఇస్తానన్నావు, బీమా ఇస్తానన్నావు, ఎంఎస్పీ మినిమం సపోర్టివ్ ప్రైస్ ఇస్తానన్నావు. రాష్ట్రకు ధాన్యం కొనుగోలు చేసేంట్లో బ్రోకర్లు ఇన్వాల్వ్ చేసి ఆ ధాన్యం, తడిసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ చూపిస్తూ ప్రజలకు కూడా, రైతులకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నావు. మొన్న 13వ తేదీన మేము పుట్టపర్తి వరకు వెళ్ళి ఆల్రెడీ కలెక్టర్ గారికి రైతులు జరిగిన అన్యాయాల గురించి వినతి పత్రం ఇచ్చేసి ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉందని చెప్పి నిరసన తెలియజేసి వచ్చాం. ఈరోజు కరెంటు పైన మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కరెంటు పైన కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలను ఇమీడియట్గా తగ్గించాలా, ఈ భారం మా మీద వేయద్దు, ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇస్తున్నట్టు 200 యూనిట్లను కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయాలా, దానికి కూడా తూట్లు పొడిచొద్దు. ఇది కన్నా నువ్వు వెనక్కి తీసుకోకపోతే కనుక ఉద్యమం అంచెలంచెలుగా ఎదుగుతూ పోయి నీ మీద నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది చెప్తూ, రేపు నెల 3వ తేదీ విద్యార్థులకి ఈ బుద్ధికి దరిదాపున సంవత్సరం అవుతుంది, 1 పైసా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినా పాపాన పోలేదు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, వసతి సౌకర్యం రాలేదు, ప్రతి సెక్టార్ కుదేలా అయిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏందో ఇది అరాచకం, ఈ అరాచకాన్ని ఎలా కంట్రోల్ చేయాలా, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడుతున్న ప్రజలు
ఏకదాటిగా నిరసిస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇది అన్యాయం బాబు అని చెప్తూ నిరసన తెలియజేస్తూ ముందుకు పోతున్నట్టు ఇంత వర్షంలో నిన్నట్టుండి విపరీతమైన వర్షం పడుతోంది కదిరిలో. ఇంత జడివానలో కూడా జరసకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్లు, కుటుంబ సభ్యులు కదం తొక్కుతూ మేమున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా. రైతులకు అన్యాయం జరిగినా, గృహ వినియోగదారులకు అన్యాయం జరిగినా కూడా మేము తట్టుకునే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కదం తొక్కుతామని చెప్పి 4 మూలల నుండి కదిరి నియోజకవర్గం నుండి ఇక్కడికి తరలి వచ్చిన నాయకులకి అందరికీ, ప్రతి ఒక్కరికి, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లకి అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. పెంచిన కరెంటు ఛార్జీలు. పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 2 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపైన దాదాపు 15,400 చిల్లర కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి భారం మోపింది. ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క సందులో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క పల్లెలో విద్యుత్ ఛార్జీలు మేము పెంచాం, వీలైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పదే చెప్పుకొని వచ్చినారు. తీరా 6 నెలల గడవక ముందే విద్యుత్ ఛార్జీలు దాదాపు 15,400 కోట్లు పెంచినారు, చాలా భారం మోపినారు. కాబట్టి మన ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వారిది ఒకే ఒక బాట, సామాన్య ప్రజలపై ఎలాంటి భారం ఉండకూడదు, కరెంట్ ఛార్జీలు పెంచకూడదు, అదేగాక సూపర్ 6 అమలు చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసానే అయితేనేమి, ఆసరా అయితేనేమి, ఇలాంటి ఎన్నో పథకాలు ప్రతి నెల క్యాలెండర్లో డేటు అండర్లైన్ చేసి ఇచ్చేవారు. కానీ 6 నెలలు 7 నెలలు అయినా కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి పథకాలు, ఎలాంటి సంక్షేమం ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి అదేగాక పైగా ఈ విద్యుత్ 200 ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు, అది కానీ ఇవ్వలేదు. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ 200 యూనిట్లు అయితేనేమి, ఈ విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచినారో తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో మీరు విరమింపు చేసుకొని ఈ భారం సామాన్య ప్రజలపైన మోపకుండా భారం తగ్గించాలని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో మీరు కన్నా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మేము ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామని, మళ్ళీ 2 సంవత్సరాల్లోనే, 1 సంవత్సరంలోనే మళ్ళీ ఎలక్షన్ వచ్చేలాగా పబ్లిక్లో ఒక బంగ్లాదేశ్లోనో ఇంకో ఒక చోట పబ్లిక్ రివర్స్ అవుతుంది, అలాగే రివర్స్ అయ్యి బర్తరఫ్ చేసి గవర్నమెంట్ని మేము మళ్ళీ ఎలక్షన్ని నిర్వహిస్తామని మీకు హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ నియోజకవర్గ ప్రజలకు, సామాన్య కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై జగన్, జై జగన్, సీఎం.